హే గైస్, నేను మీ దినేష్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే, నేను యాక్చువల్లీ ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్లో ఉన్నాను. మన వోక్స్వ్యాగన్ వెంటోన్ తీసుకొని వచ్చి. సో ఏంటంటే, దీనికి ఆల్రెడీ నేను చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో, ఏసీ సర్వీస్ వ్లాగ్లో ఇంటీరియర్ క్లీనింగ్ చేయాలి, చాలా బాగాలేదని చెప్పని. దానికన్నా ముందు ఏంటంటే, దీనికి కొన్నప్పుడే కొన్ని డెంట్స్, స్క్రాచెస్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి చూపించా కదా. 2-3 ప్యానల్స్ మీద చాలా మైన్యూట్ డెంట్స్ అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ సో అవన్నీ మొత్తం చేపిద్దామని చెప్పని అనుకుంటా ఉన్నా. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ ఎప్పుడో ఒక లోరా కోసం అని చెప్పని నేను కనుక్కున్నాను. ఒకళ్ళని తెలిసిన వాళ్ళు డెంటింగ్ పెయింటింగ్ చేస్తూ ఉంటారు. సో అక్కడ ఏంటంటే ఒకసారి వాళ్ళకి ఇచ్చి చూద్దాం. సో బాగుంటే రీజనబుల్ ప్రైస్ అవన్నీ ఉంటే కనుక మీకు కూడా సజెస్ట్ చేద్దాం అని చెప్పని. ఇంకోటి మీరు అనుకోవచ్చు, ఎందుకు హైదరాబాద్లోనే ఇవ్వాలా ఏంటి, మీరు ఉండేది విజయవాడ సైడ్ కదా, విజయవాడలో గుంటూరులో చాలా మంది ఉన్నారు కదా అని చెప్పని. మీరు అన్నది నిజమే, అవును ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కాకపోతే నేను చాలా సార్లు ఇచ్చాను. కొంతమంది దగ్గర ఏంటంటే వర్క్ సాటిస్ఫాక్షన్ అసలు జీరో, అసలు వరస్ట్ గా చేశారు. వాళ్ళు తీసుకున్న మనీకి కానీ అసలు వర్తే కాదు. ఇంకొంతమంది ఏమో వర్క్ బాగానే ఉంది కానీ ప్రైస్ అనేది చాలా టూ హై అనమాట. ఎట్లా ఉంటదంటే, ఇది తక్కువ తీసుకుంటేనేమో వర్క్ బాగోదు, వర్క్ బాగుంటేనేమో చాలా ఎక్కువ తీసుకుంటారు అట్లా. అందుకని ఇది నాకు కొంచెం చాలా రీజనబుల్ గా మంచిగా అనిపించింది. సో డీటెయిల్స్ అయితే నేను ఇప్పుడు ఏమీ చెప్పను, ఎందుకంటే వర్క్ కంప్లీట్ అయిపోయి నాకు సాటిస్ఫాక్టరీగా ఉండి బాగుంది, చాలా బాగుంది, మీ అందరికీ కూడా సజెస్ట్ చేయాలని చెప్పంటే అప్పుడే చేస్తాను. అందుకనే టెస్టింగ్ కోసం మనం వెంటోకి చేపిస్తున్నాను. నాది టెస్ట్ అయిపోయిన తర్వాత ఓకే సక్సెస్ అవుతే కనుక అప్పుడు నేను డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను, లొకేషన్, కాంటాక్ట్ నెంబర్ అన్నీ మెన్షన్ చేస్తాను. సో ఇది ఒక 2 పార్ట్స్గా పెడతాను. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి మనం కార్ వేస్తాము. నెక్స్ట్ పార్ట్లో ఇంకా డెలివరీ తీసుకునేటప్పుడు ప్రాసెస్ చేస్తున్నప్పుడు అవన్నీ క్లిప్స్ అన్ని పెట్టమంటాను, వాటిని పెట్టి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. సో టోటల్ కాస్ట్ ఎంత అయింది ఏంటి అనేది కూడా మొత్తం నేను సెకండ్ బ్లాగ్లో చెప్తాను. ఒకవేళ సక్సెస్ అవుతే అంత మొత్తం డీటెయిల్స్తో సహా చూద్దాం ఏమైద్దో. నేను ఇది ఫస్ట్ టైం అనమాట వీళ్ళకి ఇవ్వడం కూడా. లాస్ట్ టైం Type 2 లోరా ఉంది కదా, దానికి ఇంకొకళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి ఇచ్చాను. ఓకే పర్లేదు, డీసెంట్ గానే చేశారు. అప్పుడు సేమ్ డేనే డెలివరీ కూడా ఇచ్చారు, బాగుంది అంతా. కాకపోతే ఇంకా కొత్తగా ట్రై చేద్దాం, ఒక్క చోటే చేపిస్తా ఉంటే ఏముంటది, అన్ని చోట్ల ట్రై చేయాలి. అందరికి ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడాలి, ఎక్కడ బాగుంటే అక్కడ మనం రెగ్యులర్గా ఇంకా చేయించుకోవాలి. మీకు కూడా నేను సజెషన్ ఇవ్వాలి కదా, అందుకని. సో ఫైనల్లీ లొకేషన్కి అయితే వచ్చేసా. ఇప్పుడు మీకు ఫ్రీ స్పేస్లో ఆపి చూపిద్దాం అసలు ఏమేమి చేపిద్దాం అనుకున్నాను అనేది చూపిస్తాను. ఫస్ట్ చాలా మైన్యూట్ నుంచి వస్తా. చూడండి, కరెక్ట్గా ఆ లైన్ దగ్గర ఇక్కడ డెంట్ ఉంది చూసారు, ఇక్కడ ఒకటి, ఈ డెంట్ ఒకటి, ఇవన్నీ మామూలు స్క్రాచెస్, ఇవన్నీ మొత్తం ఆయిల్, ఇవన్నీ అంతే. నెక్స్ట్ ఇదొకటి, ఇవన్నీ కారు కొన్నప్పటి నుంచే ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా. ఇంకా అలై వీల్ పెయింటింగ్కి పెయింట్ చిప్ అయిపోతుంది, మొత్తం వచ్చేస్తూ ఉంది ఇక్కడ కూడా. నెక్స్ట్ మేజర్గా అయితే కనుక ఈ అలై వీల్కి అయితే కనుక స్క్రాచెస్ అయితే చాలా పడ్డాయి, కొన్నప్పటి నుండే ఉన్నాయి. ఐ థింక్ ఈ అలై వీల్ ఇదిగోండి, చూడండి చాలా స్క్రాచెస్ పడిపోయి మొత్తం ఇలా అయిపోయింది. ఇది మనం కొన్నప్పటి నుండే ఇట్లాగే ఉంది. ఇదేంటంటే బాగా నోటీస్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ చేపించేద్దాం అనుకున్నాం. ఇంకొకటి వచ్చేసరికి ఇక్కడ ఫెండర్ కూడా, ఇది కూడా స్మాల్ డెంట్ ఉంది ఇక్కడ, మీరు చూస్తే. ఫెండర్ రిమూవ్ చేసేసి మొత్తం పెయింట్ అయితే చేసేస్తారు. సో దట్ ఇది కూడా తీసేస్తారు. నాకు ఇదేంటి నచ్చలే, నేనే తీసేద్దాం అనుకుంటా ఉన్నా. ఇప్పుడు ఇది ఇటు చేస్తారు కాబట్టి అది తీసేస్తారు. యాక్చువల్లీ ఆ స్క్రాచెస్ పడిన అలై వీల్ ఫ్రంట్ ఉండాలి, ఇది అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ చేయించినప్పుడు వాళ్ళు బ్యాక్ వేస్తారు. మెయిన్గా ఏంటంటే నాకు చాలా బాధ వేసింది ఏంటంటే, రీసెంట్గా ఏమైందంటే మీరే చూడండి ఏమైందో. ఒక చిన్న యాక్సిడెంట్లో అయితే ఇన్వాల్వ్ అయింది, అది నా చేతిలో అయింది. ఈసారి ఏమైందంటే, నైట్ టైము నేను రివర్స్ చేస్తూ ఉంటే వెనకమాల లారీ ఉంది, కనిపించలేదు నాకు లారీ ఉన్నట్టు. యాక్చువల్గా ఇక్కడ రేర్ పార్కింగ్ కెమెరా కూడా ఉంది ఆల్రెడీ, కాకపోతే ఆ కెమెరాలో కూడా రాలేదు. నైట్ విజన్ కెమెరానే, చాలా క్లియర్గా కనిపిస్తుంది కెమెరాలో కూడా. బట్ అయినా చూసుకోలేదు, సడన్గా గుద్దేయడం వల్ల కరెక్ట్గా ఇక్కడ తగిలింది. ఇక్కడ తగలడం వల్ల ఇంకా పెద్ద డెంట్ అయితే పడింది ట్రంక్కి. ఇంకా అట్ ద సేమ్ టైం అదే టైంలో ఈ బంపర్ కూడా ఇట్లా బాగా ప్రెస్ అయిపోయింది. ప్రెస్ అయిపోవడం వల్ల ఇట్లా క్రాక్ వచ్చి కొంచెం ఇట్లా కంప్రెస్ అయ్యింది కదా, దానివల్ల ఏంటంటే పెయింట్ కూడా మొత్తం క్రాక్ అయిపోయింది. ఇది ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్రంట్ బంపర్ రేర్ బంపర్ రెండో రీపెయింట్ చేశారు ప్రీవియస్ ఓనర్ వాళ్ళు అని చెప్పని. సో అందుకని చెప్పని ఈ పెయింట్ అంతా కూడా ఇట్లా కంప్రెస్ అవ్వడం వల్ల ఏసీని రీపెయింట్ చేసింది మొత్తం వచ్చేస్తుంది అంతే. మీకు ఇంకో సింపుల్ టిప్ ఒకటి చెప్తాను. ఇట్లా ఉంటుంది యాక్చువల్గా కంపెనీ వాడు ఇచ్చే బంపర్లకి, వాటికి పెయింట్ దగ్గర సెన్సార్ ఏంటంటే రబ్బర్ వస్తుంది, అది తీసేసి నీట్గా ఉంటుంది. రీపెయింట్ చేస్తే ఇట్లా ఉంటుంది. కాకపోతే దీన్ని కూడా రిమూవ్ చేసేయచ్చు. ఇట్లా అంటా ఉంటే అది వచ్చేస్తుంది కరెక్ట్గా దాంట్లో. అది మీకు నెక్స్ట్ ఇంకా రీపెయింట్ చేసిన తర్వాత చూపిస్తాను అది కూడా. సో ఇవన్నీ అయితే చేపించబోతున్నాను ఇప్పుడు మన వెంటోకి. సో మొత్తం టోటల్ కాస్ట్ ఎంత అయింది ఏంటి అనేది, అసలు ప్రాసెస్ ఎట్లా చేస్తారు ఏంటి అనేది బాగా చేస్తే కనుక నేను కంప్లీట్గా డీటెయిల్స్ అవన్నీ ఇస్తాను మీకు. సో దీనికి ఒక 3-4 డేస్ అయితే టైం పడుతుంది అన్నారు. సో చూద్దాం, ఒకసారి ఇచ్చేసి నెక్స్ట్ పార్ట్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో ఇంకా కంప్లీట్గా లుక్ అయితే అన్ని విధాలు చేంజ్ అయిపోతుంది. ఇంకా ఏసీ సర్వీస్ చేయించాం, జనరల్ సర్వీస్ చేయించాం, ఇంకా ఫిలిమ్స్ చేయించాం, ఇట్లా స్టెప్ బై స్టెప్ మొత్తం మోడిఫికేషన్స్ అయితే చేస్తూ ఉన్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా ఈ ఎక్స్టీరియర్ మొత్తం కూడా కరెక్షన్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మీకు చెప్దాం అనుకున్నది, మిర్రర్ క్యాప్స్ కూడా గ్లాస్ బ్యాక్ చేపించేస్తాను, 2 మిర్రర్ క్యాప్స్ కూడా.
గ్లాస్ బ్యాక్ చేపించిన తర్వాత నెక్స్ట్ దానిపైన నాకు గ్లాస్ బ్యాక్ చేపించేసాక, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పెయింట్ వర్క్ చేపిస్తాం కాబట్టి పనిలో పని అది కూడా అయిపోతుంది, మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకోకుండా చేసేస్తారు. సో అది కూడా గ్లాస్ బ్యాక్ వేయించేసి నెక్స్ట్ నేను దానికి రెడ్ వ్రాప్ కానీ లేకపోతే లైమ్ గ్రీన్ కానీ ఏదో ఒకటి చూసి ఏ సూట్ అవుతే అది వ్రాప్ వేపిస్తాను దానికి. సో మనకి వ్రాప్ అనేది ఏముంది, పద్దాకు పీల్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ టైం ఏది కావాలంటే అది కలర్ మార్చుకుంటూ ఉండొచ్చు కదా. పెయింట్ అనేది అట్లా ఒకేసారి ఫిక్స్డ్ కాబట్టి పెయింట్ దానికి వేపించి దాని మీద నేను వ్రాప్ వేపిస్తాను. సో నచ్చినప్పుడు ప్రతిసారి మారుస్తుండొచ్చు. మీరు అనుకోవచ్చు, నాకు చెప్పాను ఫెండర్కి చాలా చిన్న డ్యామేజే కదా, మైన్యూట్, దాన్ని ఎందుకు పట్టించుకుంటున్నారని. చూడండి ఇప్పుడు నేను ఎట్లా తిప్పినా కానీ కరెక్ట్గా అదొక్కటే కనపడుతుంది, అదొక్కటే పాయింట్ అవుట్ అవుతుంది, అదొక్కటే. సో అందుకనే నేను ఆ చెన్నై కూడా చేపించేస్తున్నా మొత్తం కంప్లీట్. ఇంకా మనకి పెయింటింగ్ డెంటింగ్ అయిపోయినాక ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఎటు వాళ్ళు పేపర్ అవన్నీ కొడతారు కదా పుట్టి పెట్టినాక, ఆ డస్ట్ అదంతా కూడా లోపల పడి ఇదంతా ఉంటుంది కాబట్టి అందుకని ఇంక నేను వాషింగ్ కూడా చేయించలేదు. చూడండి బర్డ్ షీట్ అదంతా మొత్తం ఉండి చాలా వర్స్ట్ కండిషన్లో ఉంది, ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ. ఇంటీరియర్ కూడా నేను ఇంకా ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మనం విజయవాడ వెళ్ళిపోయినాక నెక్స్ట్ వీడియో మాక్సిమం అదే ఉంటుంది. ఈ పార్ట్ 2 కూడా అయిపోయిన తర్వాత, ఇది పార్ట్ 1 కదా, నెక్స్ట్ పార్ట్లో ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత ఇంటీరియర్ క్లీనింగ్ కూడా చేస్తాను. ఆ నెక్స్ట్ ఇంకా మోడిఫికేషన్స్ అసలైన స్టార్ట్ చేస్తా, లైక్ ఇప్పుడు ఆటో హెడ్ లైట్స్ ఇట్లాంటివన్నీ. ఇంకా వైపర్స్ కూడా ఒకటి ఆర్డర్ పెట్టాను, డ్యూయల్ బ్లేడ్ వైపర్స్, అవి కూడా వస్తున్నాయి, అవి కూడా మార్చాలి. సో ఇట్లా చిన్న చిన్నవి స్టార్ట్ చేసుకొని మొత్తం అన్ని కంప్లీట్ చేస్తా ఉన్నాం. సో మీరు పాత వీడియోస్కి ఎవరైనా చూడకపోతే కనుక పాత మన ప్రాజెక్ట్ లోరా సిరీస్ వీడియోస్ కానీ, ఇంకా లేదా దీని రెస్టారేషన్, మన టైప్ 1 777 లోరా కానీ, టైప్ 2 లోరా కానీ, మిగతా చాలా వీడియోస్ ఉన్నాయి, పోలో సర్వీస్ ఇట్లా, అవి కూడా ఒకసారి చెక్ చేయండి ఛానల్లో. సో మన వెంటోని వర్క్ ఇచ్చేసి ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాం. సో మ్యాక్సిమం ఒక 3-4 డేస్లో ఇస్తా అని చెప్పన్నారు. సో చూద్దాం, పార్ట్ 2లో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మొత్తం ఎలా వచ్చింది ఏంటనేది, వాళ్ళ డీటెయిల్స్, ఇంకా ప్రైజింగ్, వర్క్ మొత్తం ఎంత రేటింగ్ ఇవ్వచ్చు, 10/10 లేకపోతే 5/10 ఏంటనేది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మా మణికంఠ కార్కి కూడా రిపేర్ వచ్చిందంట, అంటే స్మాల్ ఇష్యూ, పెద్ద ఇష్యూ ఏం కాదు. కూలెంట్ ఒకటి చిన్నగా లీక్ అవుతుంది, అది ఒకటి సార్ట్అవుట్ చేయించాలి. మోస్ట్లీ నేను రేపు చేపిస్తాను. సో మీ అందరికీ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఇట్లాగే మన ఛానల్ని, మన కార్స్ అన్నింటినీ సపోర్ట్ చేయండి. నేను మీ దినేష్.